ఫార్ములా ఈ రేస్ కేసులో ఈడీ విచారణకు వేళైంది. అయితే కేసులో ఏమాత్రం పసలేదన్నారు కేటీఆర్. తనను జైలుకు పంపాలన్నదే కాంగ్రెస్ లక్ష్యమన్నారు. అందులో భాగంగా ఇప్పటికే 5 ప్రయత్నాలు చేశారన్నారు. ఫార్ములా ఈ రేస్ కేసు 6వ ప్రయత్నం అంటున్నారు కేటీఆర్. కీలక కేసుల కేంద్రంగా తెలంగాణ పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఈడీ ఎంక్వైరీకి వేళయింది కూడా. అయితే ఈ కేసులో అసలు ఏమాత్రం పసలేదన్నారు కేటీఆర్. ఇది తనను అరెస్ట్ చేయడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి చేస్తున్న 6వ ప్రయత్నం అన్నారు ఆయన. మరి ఆ 5 ప్రయత్నాలు ఏంటి? మార్కుతో తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన కొత్తలోనే ఫోన్ ట్యాపింగ్ కేసు తెరపైకొచ్చింది. లీడర్లు, ప్రైవేట్ వ్యక్తుల ఫోన్లను ట్రాప్ చేశారనే అంశం మీకు తెలుసా? మెకాడమియా నట్స్ ని పండిస్తూ సంవత్సరానికి 20 లక్షలు సంపాదించవచ్చు. అది ఎలాగో మీరు నేర్చుకుందాం అనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. రాజకీయాల్లో ప్రకంపనలు రేపింది. కేటీఆర్ కనుసన్నల్లోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. తనపై నిరాధార ఆరోపణలు చేసిన వారిపై లీగల్ గా చర్యలు తప్పవని అప్పట్లో వార్నింగ్ ఇచ్చారు కేటీఆర్. ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. రీసెంట్ గా జన్వాడ ఫామ్ హౌస్ లో మందు విందు తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపింది. అనుమతి లేకుండా విదేశీ మద్యం వాడడం సహా డ్రగ్స్ వాడారనే అభియోగాలపై కేటీఆర్ బావుమరిది రాజ్పాకాల సహా మరికొందరిపై కేసు నమోదైంది. ఆ పార్టీలో కేటీఆర్ కూడా ఉన్నారని, పోలీసులు ఎంట్రీ ఇచ్చేలోపే అక్కడి నుంచి వెళ్లిపోయారని ఆరోపించారు కాంగ్రెస్ నేతలు. అదంతా వాస్తవం, తనను కేసులో ఇరికించేందుకు చేస్తున్న కుట్ర అన్నారు కేటీఆర్. ఇదే జన్వాడ ఫామ్ హౌస్ కేంద్రంగా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పెద్ద గలాట జరిగింది. కేటీఆర్ నిబంధనలకు విరుద్ధంగా జన్వాడలో ఫామ్ హౌస్ కట్టారని గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేశారు రేవంత్. హైడ్రా ఏర్పాటైన మొదట్లో జన్వాడ ఫామ్ హౌస్ ను కూల్చివేస్తారనే ప్రచారం జరిగింది. మ్యాటర్ కోర్టుకు చేరింది. అసలు జన్వాడలో ఫామ్ హౌస్ తనది కాదే కాదన్నారు కేటీఆర్. తనను ఇరికించేందుకు చేసిన మరో ప్రయత్నం అన్నారు. రీసెంట్ గా లగచర్ల లడాయి తెలంగాణ పాలిటిక్స్ ను కుదిపేసింది. ప్రజాభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన అధికారులపై రైతులు, స్థానికులు దాడి చేశారు. ఫార్మా కంపెనీలు మాకొద్దంటూ ఆందోళనకు దిగారు. ఈ దాడి ఘటనలో బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డిపై కేసు నమోదైంది. దాడి ఘటనలో నిందితులు నరేందర్ రెడ్డితో ఫోన్లు మాట్లాడారని, అదే టైంలో నరేందర్ రెడ్డి కేటీఆర్ తో మాట్లాడారంటూ లగచర్ల ఘటన వెనుక కేటీఆర్ ప్రమేయం ఉందని ఆరోపించారు కాంగ్రెస్ నేతలు. ఈ ఘటనను తప్పుదారి పట్టించేందుకే తనపై నిందలేస్తున్నారంటూ విమర్శించారు కేటీఆర్. తనను అరెస్ట్ చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ సర్కార్ 5 సార్లు ప్రయత్నించిందని, లేటెస్ట్ గా ఫార్ములా ఈ కార్ రేసు కేసు 6వదన్నారు. ఫార్ములా ఈ రేసింగ్ ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి జరగలేదన్న కేటీఆర్ తనను ఏదో రకంగా జైలుకు పంపాలని చూస్తున్నారని ఆరోపించారు. తనపై కేసు పెడితే సీఎం రేవంత్ పై కూడా కేసు పెట్టాలన్నారు ఆయన.